హాయ్ అండి, వెల్కమ్ టు శృతి కన్నా వ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను పుదీనా పలావ్ చేస్తున్నా. దానికోసం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆలు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా లీవ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిక్సీలో పుదీనా అండ్ పచ్చిమిర్చి ఒక 2 వేసి అది మిక్సీ పట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్పైసెస్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఏంటంటే గీ యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గీ తీసుకున్నాను. రైస్ ఒక 1/2 అవర్ టు 1 అవర్ నానబెట్టి పెట్టుకోవచ్చు. నేను 1/2 అవర్ నానబెట్టానండి. నార్మల్ రైస్ తీసుకున్నాను. కావాలంటే బాస్మతి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనము స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేశానండి. కుక్కర్ మంచిగా మనకి హీట్ అయ్యాక నేను అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. చాలా తక్కువగా ఆయిల్ అనేది యాడ్ చేస్తానండి, ఎందుకంటే నేను గీ చూపించాను కదా, అది ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ నేను గీ యాడ్ చేస్తాను. మనకి ఏంటంటే గీ యాడ్ చేయడం వల్ల రైస్ మొత్తానికి ఫ్లేవర్ అనేది పట్టుకుంటుందండి. చాలా బాగుంటుంది. ఫ్లేవర్ తింటుంటే మనకు తెలుస్తుంది. మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఇది గీ అనేది మిక్స్ అయిపోయాక నేను స్పైసెస్ ఇందాక చూపించాను కదా, చెక్క, ఆకు, ఇంకా సాజీరా, లవంగాలు, ఇలాచి అవన్నీ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి ఒక 3 యాడ్ చేశాను. ఇంకా ఫ్రై అవుతూ ఉంటే ఆనియన్ యాడ్ చేసేసాను. ఆనియన్ యాడ్ చేసేసి ఇంకా కరివేపాకు, కొంచెం పుదీనా లీవ్స్ అనేది ఉంచాను కదా, అవి కూడా నేను కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి అంతా ఇంకా నేను అవి ఫ్రై అవుతుండగా ఆలు యాడ్ చేశానండి. మనం నీట్గా ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసాను. కాసేపు పైన అలా క్యాప్ పెట్టేశానండి. నెక్స్ట్ తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేశాను. మిక్స్ చేసినాక కొంచెం మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండి, మనం ఎంత కావాలనుకుంటే అంత. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేశాను. మిక్స్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటా అండి, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా కూడా నేను యాడ్ చేసేసాను. మళ్ళీ మూత పెట్టేసి కొంచెం కుక్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ పెట్టేసి తీసేసానండి. లిటిల్ బిట్ ఆఫ్ పసుపు, అది మ్యాండేటరీ ఏం కాదండి, స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా నేను పసుపు వేసేసి కలిపేసాను. కొంచెం ధనియా పొడి కూడా యాడ్ చేశాను. ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తం ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పుదీనా, ఇంకా ఒక 2 పచ్చిమిర్చి అని చెప్పాను కదా, ఆ మిక్స్చర్ మొత్తం ఇందులో వేసేసి కలిపేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేశాను. కొంచెం యాడ్ చేసి మిక్స్ చేసేసాను. ఇంకా మనం వచ్చేసి మిక్స్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేయాలని నేను ఈ గ్లాస్తో 1 కప్ రైస్ తీసుకున్నాను. 1కి 1.5 కప్ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి. అది సరిపోతుందండి. లెమన్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి అండి, లెమన్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేసేయాలండి. ఇంకా హై ఫ్లేమ్లో వచ్చేసి ఒక విజిల్ పెట్టేసి, ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇంకో విజిల్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఆఫ్ చేసేసాక మనకు ఆవిరంతా పోయినాక మనం తీసుకుంటే మన పుదీనా పలావ్ వచ్చేసి రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, స్ట్రక్చర్ అది పర్ఫెక్ట్గా వచ్చింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన పుదీనా పలావ్ రెడీ అండి. దీనికి వచ్చేసి కాంబినేషన్ రైతాతో చాలా బాగుంటుందండి. పుదీనా పలావ్ విత్ రైతా సూపర్ కాంబినేషన్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.